గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చికెన్ పచ్చడి ఇది మన సూపర్ మార్కెట్ తెచ్చా. ఈ నాన్ వెజ్ పచ్చళ్ళు నేను ఎప్పటి నుంచో తినాలని కోరిక నాకు 10 సంవత్సరాల నుంచి. చికెన్ పచ్చడని, రొయ్యల పచ్చడని, మటన్ పచ్చడని చాలా చాలా పచ్చళ్ళు చదువుతున్నారు కదా. కానీ ఎప్పుడు తెచ్చుకోవాలని ఈ రేట్ చూసి నేను ఆలోచనలో పడుతున్నా. ఇంత రేటు పెట్టి తీసుకెళ్తే బాగుంటాయా బాగుండవా అని. కానీ నేను సూపర్ మార్కెట్ సరుకులు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ పచ్చడి డబ్బా కనపడింది. అక్కడ కాస్ట్ ఎంత అని అడిగితే 200 అన్నారు. సరే మన బడ్జెట్లో 200 అంటే తెచ్చుకోవచ్చు, ఇప్పుడు చికెన్ రేట్ కూడా పెరిగింది కదా అని నేను ఈ పచ్చడి తెచ్చుకోవడం జరిగింది. ఫస్ట్ టైము చికెన్ పచ్చడి తింటున్నా. టేస్ట్ ఎలా ఉంటుందో చూసి చెప్తా. ఈరోజు ఉదయాన్నే టిఫిన్కి వెళ్దాం అనుకున్నా నేను. ఎమ్మంటే నాకు ఈ పచ్చడి డబ్బా గుర్తుకొచ్చిందండి. వీడియో లేకపోతే మొన్నే చేయాల్సింది, మనకు కుదరలేదు. నిన్న సోమవారం కదా అని నేను ముక్క బలి కట్టి ఇదేంటి ముక్క. బాగా ఆలోచించి చెప్పాలి కదా. ఎన్ని గ్రాములు? ఇది ఎన్ని గ్రాములు? దీని మీద లేదు రేటు. పావు కిలో అనుకుంటా. పావు కిలో 200. 200 రూపాయలు. టేస్ట్ ఎలా ఉంది? పచ్చడి అయితే ముక్క అయితే బాగా గట్టిగా ఉంది. నూనె దేవునట్టుంది. నేను చెప్తానండి, యావరేజ్గా ఉంది. అంటే మా నాన్న ఇంతవరకు ఎప్పుడు నాన్ వెజ్ మేము మా ఇంట్లో ఎప్పుడు తినలేదు కాబట్టి చెప్తాను. మరి నీకు ఆ టేస్ట్ అనిపించకపోవచ్చు. అందరూ బాగా ఇష్టంగా తింటారు చికెన్ పచ్చడి. మనం కొత్త అయ్యేసరికి నీకేం అర్థం కాల. ముక్క అయితే బాగుంది గట్టిగా. టేస్ట్ ఎలా ఉంది? గుజ్జు, ఉప్పు, కారం బాగానే ఉంది. నూనె ఎక్కువ ఉంది. ఫస్ట్ నూనె ఎక్కువ వేసారు మీరు. అది కలపెట్టేమా? గుజ్జు ఎక్కువ కలుపుకో కొంచెం, అప్పుడు అర్థమైంది టేస్ట్. బాగానే ఉందండి టేస్ట్ అయితే. మొత్తం ఒకసారి మొత్తం కలుపుకో. కొంచెం కొంచెం కలుపుకొని తింటే నీకు అర్థం కావట్లేదు టేస్ట్. అట్లా స్మెల్ అయితే బాగానే వస్తుంది. మామిడికాయ పచ్చడి స్మెల్ వస్తుంది. మనం పెట్టే 200 రూపాయలు అయితే మటుకు న్యాయం జరిగింది, ఇబ్బంది అవ్వలేదు. పచ్చడి అయితే బాగానే ఉంది. మొక్క మటుకు బాగా నచ్చింది నాకైతే, గట్టిగా బాగుంది. పైగా చికెన్ పచ్చడి అంటే మెత్తని ముక్కలు వేస్తారు కాబట్టి టేస్ట్ చాలా బాగుంది. చూడండి, చికెన్ పచ్చడి అయితే నాకైతే యావరేజ్ అనిపించింది. అంటే ఎక్కడికైనా ఊర్లకు పోయే వాళ్ళకైతే తినేదానికి బాగుంటుంది. మా అమ్మాయి అయితే తిని బాగానే ఉందని చెప్పింది. మా ఆవిడ కూడా టేస్ట్ చేసింది. నూనె ఎక్కువ తినకూడదు మా ఆవిడ, ఎందుకని ఓన్లీ ముక్కలు మాత్రం వేస్తున్నా. నాకైతే దీంట్లో ముక్కలు అయితే, ఈ పచ్చళ్ళ ముక్కలు అయితే నాకు బాగా నచ్చినాయి. ఇంకా ఆగు, ఆమె టేస్ట్ చేయని. ఏందో తవ్వే కాడే ఉన్నావు. టేస్ట్ చేసి చెప్పు. నూనె మా ఆవిడ కూడా ఎక్కువ తినకూడదు కాబట్టి ఆమె 2 ముక్కలు వేసా. ఏం లేదు, చికెన్ పచ్చడి గురించి నేను చెప్పాలంటే, రెగ్యులర్గా నాన్ వెజ్ ఇష్టం ఉన్న వాళ్ళు అయితే ఇది వాళ్ళు తింటారు. మనం రెగ్యులర్గా నాన్ వెజ్ తినం కాబట్టి మనకు అంత అవసరంలా. ముక్కలు అయితే ముద్ద దిగదు అనే వాళ్ళకి ఇది కరెక్ట్. రోజుకో ముక్క వేసుకుని తింటారు. ఏ టైంలో అంటే ఆ టైంలో తినాలనుకున్నాక ఇది ఉపయోగకరంగా. అది ఇంట్లో చేసే వాళ్ళు ఉన్నప్పుడు ఇది నాకు తెలిసి ఇది మనం ఎప్పటికప్పుడు చికెన్ తెచ్చుకుని చేసుకునే వాళ్ళకి చేసుకోవచ్చు. వీలుబాటు లేని హాస్టల్ పిల్లలు, లేకపోతే చికెన్ అంటే బాగా ఇష్టం ఉన్న వాళ్ళైతే పచ్చడి పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. అంటే మనం ఎక్కడికైనా ఊర్లకు పోయేటప్పుడు తీసుకోవచ్చు, అన్నం వండుకొని అప్పటికప్పుడు చేసుకొని కుదరదు కాబట్టి అన్నం వండుకొని పచ్చడి తెచ్చుకొని పెరిగేసుకోవచ్చు. చెప్పమ్మా, టేస్ట్ ఎలా ఉంది? పర్లా, నచ్చింది, తినచ్చు. తినొచ్చండి. ముక్క బాగుంది. ముక్క బాగుంది, గుజ్జు కూడా బాగానే ఉంది. మా ఇంట్లో ఇద్దరికైతే నచ్చింది. నాకైతే నచ్చింది అంటే ఇంకోసారి తెమ్మని కాదయ్యా. నాకైతే అంత ఇష్టం ఉండదు, నాకైతే నచ్చదు. నేనేం చెప్తానంటే, ఈ చికెన్ పచ్చడి అనేది మనకి ముక్కలు అయితే బాగానే ఉంటాయి. కానీ ఈ 200 రూపాయలు పెట్టి మనం ఇంట్లో తెచ్చుకుంటే గమ్మగా తినొచ్చు. ఇంట్లో చేయడానికి కుదరని వాళ్ళకి, ఎప్పుడంటే అప్పుడు తినాలనుకున్న వాళ్ళకి ఇదైతే బాగుంటుంది. రెగ్యులర్ గా నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళకి అదేం కాదు, కానీ పచ్చడి అయితే మాత్రం నాకు పర్లా తినొచ్చు అనిపిస్తుంది. సరే, ఈసారి ఇంకో డబ్బా తీసుకురా నా అమ్మకి. ఓకేనమ్మా? దాంట్లో ముక్క అయితే బాగుంది. తింటావా ఈసారి? ఎంతలో నూనె వేసుకుని తింటారా? తేగాక నాన్న. ఒట్టి నూనెనండి పచ్చళ్ళలో. ఈ నూనె తినకూడదు. చూడండి,
మొక్కలే నాకు నూనె వద్దు కానీ చూడు అసలు తినకూడదు. వట్టి ఈ నూనె అసలు అయితే ఏం తినకూడదు. అంటే నేను తినకూడదు కరెక్టే, కానీ పచ్చడి అయితే మాత్రం ముక్క అయితే మటుకు బాగా గట్టిగా బాగుంది. అందుకే ముక్కలు బాగా నచ్చినట్టుంది. అందుకే నాకు బాగా ఇష్టం ఉంటుంది అంతా నూనె. ముక్క కాదు మా గుజ్జు కూడా అంత జనాలుగా అయితే బాగానే ఉంది. నూనె మా బాగుండదు. బాగుంటది, టేస్ట్ బాగుంది. నాకైతే నెక్స్ట్ టైం తేవద్దు నాన్న. నూనె కావద్దులే. ఇంత నూనె మనం చక్కగా ఇంట్లో చికెన్ తెచ్చుకొని చేసుకోవచ్చు ఫ్రై. పిల్లకాయలకైతే బాగుంటుంది. చిన్నపిల్లలకి వాళ్ళకి అంటే యూత్ బాగా ఇష్టపడదు. వాళ్ళకి తిన్నా ఏం కాదు. ఇంట్లో రెగ్యులర్ గా చికెన్ చేసుకోలేను వాళ్ళకి. అంటే అంతా ఆయిల్ అన్నమాట. నేను చెప్పేది ఏంటంటే ఒకసారి తినాలని కోరిక, ఆ కోరిక అయితే నేను తీర్చుకున్నా. తినడానికి బాగానే ఉంది కానీ అంత ఆయిల్ ఈసారి తినాలనే అంత ఇది లేదు. మళ్ళా తెచ్చుకుని తినాలంత అనిపించలేదు. ఇది దాని మా అమ్మకైతే అనిపించింది మళ్ళీ తెచ్చుకోవాలని. మామిడికి అయితే బాగా నచ్చిందంట. అవును కదా, అంటే డైరెక్ట్ చెప్పలేదు నాకు. బాగుంది అని నాకు అనిపించింది. ఇంకో డబ్బా తెస్తే తింటావా ఈసారి? ఒక ముక్క తింటా అంతేగాని పచ్చడి డబ్బా తిన్నగా. డబ్బా తినవా కాదు. ఎప్పటి నుంచో చికెన్ పచ్చడి తెచ్చుకోవాలని కోరిక అయితే 200 రూపాయలతో నాకైతే తీరింది. కానీ ఈసారి రొయ్యల పచ్చడి కూడా ఒకసారి టేస్ట్ చేసి చూడాలి. అది కూడా ఒకసారి తింటే నాకు అర్థమైపోయింది ఎలా ఉందని చెప్తా. నెక్స్ట్ వీడియోలో రొయ్యల పచ్చడి ట్రై చేస్తా, ఎలా ఉందో చెప్తా. ఈ రోజు వీడియో ఇదేంటి, ఉదయం టిఫిన్ తెచ్చుకుందాం అనుకున్నా. టిఫిన్ ఎట్లా తెచ్చుకుంటే 150 రూపాయలు అయితే మన నలుగురికి. అందుకని అన్నం వండించి చికెన్ పచ్చడి మనం తెచ్చిన డబ్బా గుర్తుకొచ్చింది కాబట్టి ఈలో గుడ్లు ఉడకబెట్టుకుని ఒక గుడ్డు కూడా తిన్నాడు. గుడ్డు కూడా తిన్నాను. అచ్చా నేను చికెన్ పచ్చడి కదా ఒక ఎగ్ కూడా తిన్నాను. ఇది ఆయిల్ అయితే చాలా ఎక్కువగా ఉంది. పెద్దవాళ్ళకైతే అనవసరం, పిల్లలకైతే ఇబ్బంది లేదు. బాగా కష్టపడి పని చేసే వాళ్ళకైతే బాగానే ఉంటది. ముక్కల కన్నా ఆయిల్ ఎక్కువ అనిపిస్తుంది. దాంట్లో ముక్క అయితే మటుకు గట్టిగా ఉంది. నాకు ముక్కలు అయితే నచ్చింది. కానీ అయ్యా, చికెన్ నాన్ వెజ్ అనేది స్టోర్ ఉండాలంటే ఉప్పు కారం నూనె పడాలి. పడిద్ది కానీ అది ఆరోగ్యానికి మంచిది. అది మన ఆరోగ్యానికి పడదు. సరే ఇంకా బాయ్ చెప్పేసి. ఇదిగో మావిడ ముక్కలు అదే పనిగా తినేస్తుంది. అది చికెన్ కూర అనుకున్నావా, ముక్కలు వేసుకొని తింటున్నావు? అయితే ఏమకైతే సూపర్ గా నచ్చింది ఈ ముక్కలు. మొక్కలు వేసుకుని డబ్బా ఈ రోజు ఖాళీ అయిపోయేటట్టు. డబ్బా ఇంకా అయిపోయింది. నలుగురు తింటే ఒక పూటకి అయిపోయింది డబ్బా. ముక్కలు అయితే మటుకు బాగుండయి. ఇది బాగా నచ్చింది. ఇది చికెన్ పచ్చడి అంటాను కానీ చికెన్ కూర అంటే బాగా నూనెలో ముక్క అయితే బాగా గట్టిగా టేస్టీగా ఉంది ముక్క. ఇది ఈ రోజు మార్నింగ్ వీడియో అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోలు ఇటు ఫుడ్ వీడియోలు మీ ముందుకు తీసుకొస్తా. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.